ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో పలు దేవాలయాల్లో దొంగతనాలు చేసిన నిందితుడిని పట్టుకున్నట్లు విజయనగరం వన్ టౌన్ సీఏ డాక్టర్ వెంకట్రావు తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో వరుసగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ద్వారపూడికి చెందిన వ్యక్తిని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ గోపాల్ పాల్గొన్నారు. టెంపుల్లో ఉండి థెఫ్ట్ జరిగింది. అది అలాగే అంతకుముందు ఇక్కడ కూడా ఒకటి దేవాలయంలో విగ్రహం థెఫ్ట్ జరిగింది. ఈ రెండిట్లోనూ నేరస్తుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించడం జరిగింది. కేఎల్పురంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాని మీద నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మనకు నిందితుడు నిన్న దొరకడం సంభవించింది. ఆయన దగ్గర నుంచి ఈ ప్రాపర్టీని సీజ్ చేసుకున్నాం. అలాగే ఇది ఉండిని తీసుకెళ్ళి వేరే దగ్గర పడేసాడు చెరువులో, అది కూడా రికవర్ చేసాం. సో దాంతోపాటు కేరళలోనూ ఒక చిన్న హెచ్బి కూడా ఒకటి చేశాడు యాతపేటలో. సో అది మొత్తం 3 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఈ 3 కేసుల్లోనూ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపిస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇతను చాలా నేరాల్లో నిందితుడు, పాత నేరస్తుడే. బయటకు వస్తాడు, మళ్ళీ నేరం చేస్తూ ఉంటాడు, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. కొద్ది కాలం నుంచి ఏదో పని చేసుకుంటున్నాడు అనుకున్నాం, కానీ తాగితే మళ్ళీ వెంటనే అతనికి చోర వృత్తి గుర్తుకొచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఎక్కడో చోట చేయాలి. సో ఇతన్ని పట్టుకునే దాంట్లో ఎస్ఐ గోపాలరావు, తర్వాత క్రైమ్ స్టాఫ్ అచ్చిరాజు, రవి, శివ, తర్వాత శ్రీను, శంకర్, వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. వారందరికీ నా అభినందనలు. సో ఇది పండగల కాలం, ముఖ్యంగా ఇటు క్రిస్టియన్స్కి క్రిస్మస్, అలాగే హిందువులకి రాబోయే కాలం అంతా పండుగ. సో సంక్రాంతి వరకు. సో ఈ కాలంలో దొంగలు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు, చురుగ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ పండుగల్లో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కావాలి. కాబట్టి మీ అందరికీ పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకు తెలియజేయండి. 1, 2, ఇంట్లో ఏదైనా విలువైనటువంటి వస్తువు, బంగారం కానీ డబ్బులు కానీ ఉంటే మాత్రం మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకొని వెళ్ళిపోండి, లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచొద్దని మా విజ్ఞప్తి. ఆ విధంగా మాకు సహకరిస్తే చాలు. మీ విలువైన వస్తువులు మీ ఇంట్లో ఉంచకుండా మీతో పాటు తీసుకెళ్ళిపోతే చాలు. ఎందుకంటే ఇంతకుముందు దొంగలు టీవీలు ఇవన్నీ పట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అంత ఓపిక లేదు కాబట్టి వాళ్ళు డబ్బులు, బంగారం మాత్రమే పట్టుకెళ్తారు. కాబట్టి అవి ఇంట్లో లేకుండా చూసుకోండి, మాకు సహకరించండి. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.